వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మరి పండగలు వస్తున్నాయి. మన ఛానల్లో నేనైతే అరిసెలు, సున్నుండలు, అమ్మా తర్వాత గోరుమిటీలు, గచ్చికాయలు అన్నీ నేను చూపించాల. ఎందుకంటే ఇంకెలాగ పండగ టైం వస్తుంది కదా, చూపిద్దామని చెప్పి ఒక్కోటి చూపిస్తాను. ఈవేళ ఏం మొదలు పెట్టాను, నేను బెల్లపు సున్నుండ చేసి చూపిద్దామని చెప్పి. ఒకసారి నేను ఛానల్ పెట్టిన కొత్తలో మీకు పంచదార సున్నుండ చూపించేసాను. ఇది బెల్లపు సున్నుండ. ఓకేనమ్మా? అరకిలో కాడికి ప్రాసెస్. ఎందుకంటే కేజీలు గట్ట చూపిస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు మనం కేజీలు కాదు కదా, 2 కేజీలు ఆడించుకుని పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో. ఏమో అందుకని మీకు సింపుల్గా చూపిద్దాం ఇవాళ నుంచి మొదలు పెడదామని చెప్పి. ఓకేనా? తర్వాత అనమాట అమ్మ ఎక్కడో హైదరాబాద్లో నా ఛానల్ చూస్తున్నారని చక్కగా, చాలా సంతోషం. మాది తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అంటే ఇటు తువ్వ వస్తుంది, ఇటు ఉండ్రాజవరం వస్తుంది. ఈ పక్కకు వస్తే శివటం, ఆ పక్కకి వెళ్తే ఏలుపూరు. మాది హైవే దగ్గరలో ఉంటుందన్నమాట. మేము ఉండేది హైవే దగ్గరలో, నిమ్మనగడ్డ హాస్పిటల్ దగ్గరలో ఉంటాం. మీరు ఒకవేళ నిజంగా నన్ను కలవాలనుకుంటే అమ్మ తప్పకుండా కలిసి తిరిగాను. ఓకేనా? చాలా థ్యాంక్స్ అమ్మ, నా ఛానల్ చూస్తున్నందుకు. రండి, నేను అందంగా మీకు బెల్లపు సున్నుండ చూపిస్తాను. రండి అమ్మ. అరకిలో మినపగుళ్ళు. ఎందుకంటే మనకి అందరికీ కుదరదు పొట్టు మినువులు వాడి మనం చెయ్యాలంటే. మీకు సులువుగా ఉండడానికి మినపగుళ్ళు తీసుకున్నాను నేను. అరకిలో మినపగుళ్ళు, అరసాళ్ళ బియ్యం. అవి రేషన్ బియ్యం అయినా పర్లేదు, సోనా మైసూర్ అయినా పర్లేదు. మా అమ్మగారి మట్టికి మీ సున్నుండల్లో బియ్యం వేసేవారు. కొందరు ఎప్పుడు పప్పు అది వేసుకుంటారో, మేమైతే వెయ్యం. ఇదిగో బెల్లం. అంటే బెల్లం 3/4 కేజీ వేసుకోవాలి అరకిలోకి. కేజీ అయితే కేజీన్నర బెల్లం ఎక్కుద్ది మనకి సున్నుండకి. మనకు తగినంత నెయ్యి అనుకో, ఇదిగో నెయ్యి అని మీకు చూపించడానికి సుమా. అది ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆ ప్రాసెస్కి వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. బెల్లం చక్కగా కోరుకుని, మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉంటే బాలకల్లో వస్తుంది కదా ఎండ, 1 నిమిషం అలాగే ఎండ పెట్టుకోండి. ఎండితే బాగుంటుంది అన్నమాట. ఓకేనమ్మా? ఇప్పుడు ఇదిగో మనం మినుములు పోసుకుందాం. దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి, మంచి బంగారపు రంగు రావాలి. ఇదిగో బియ్యం కూడా పోసేసుకుంటా. ఎలాగ 2 పక్కనే కదా, చాలా ఒకటి అమ్మా. ఇదిగో ఒక్కసారి మనం ఈ మూకుడు వేడెక్కేదాకా ఐలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోండి. తిప్పుతానే ఉండాలి. మీతో మాట్లాడుతా చక్కగా తిప్పుతా ఉంటాను. ఓకేనమ్మా? అది చక్కగా చేసుకోండి. ఈ అరకిలోయే కాబట్టి మిక్సీలో పట్టేసుకోవచ్చు, మిక్సీకి వెళ్ళిపోద్ది, పర్లేదు. అదే ఒకవేళ 3 కిలోలు అనుకో, 2 కిలోలు అనుకో, మిల్లుకి ఇచ్చుకోండి. ఆ మిల్లుకి ఇచ్చుకునేటప్పుడు 1 అరకిలో రేషన్ బియ్యం ఆడించుకోండి ముందు. అప్పుడు ఆ డస్ట్ అంతా ఏదైనా ముందు ఆడినోళ్ళది తీసేస్తాడు. తర్వాత మనం సున్నుండల పొడి వేసుకోవాలి. అప్పుడు మంచి చక్కగా మనకు వస్తుందన్నమాట. ఏవి ఆడేస్తూ ఉంటారు కదా, ఆ స్మెల్ అంతా అందులోకి వెళ్ళిపోద్ది. అది ఇదిగో ఇలాగే అవుతాయి. రేషన్ బియ్యం వేసుకోండి అమ్మ. బియ్యం వేసుకుంటాం వల్ల మనకి గొంతుకి అది పట్టదు, నాలుక మీద మడత పడదు. అది చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు పప్పు వేసుకుంటారు. వేయం మన పూర్వకాలం నుంచి మా అమ్మగారు వేసిందే మనం చూపిస్తాను అనమాట. మీకు నెయ్యి తగినంత పర్లేదు, మా ఇంట్లో తింటారు అనుకున్నప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువ పోసుకోండి, లేదు అన్నప్పుడు కొంచెం తక్కువ పోసుకోండి. ఓకేనమ్మా? సీతప్పడాలు చేసి చూపించమంటున్నారు, పొడవ అప్పడాలు చూపిస్తా. అమ్మ ఇదిగో బియ్యం వేగిపోయినరా, ఇగో బియ్యం ఈ కలర్లో రావాలి. పొడి బియ్యమేనమ్మా. మన బియ్యం డబ్బాలో బియ్యం తీసుకుని ఇందులో వేసుకుంటామే. ఇగో ఈ రంగు రావాలి. ఈ రంగులో వచ్చి ఈ మూకుడు వేడికి కరెక్ట్గా సరిపోద్ది. ఓకేనమ్మా? ఇగో కట్టేసాను పొయ్యి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో 2 కలిపి ఆడేసుకోవాలి మెత్తగా, జల్లించక్కల్లా. మీకు తెలిసిపోద్ది మెత్తదనం. అమ్మా చూపిస్తాను ఆడిచ్చినప్పుడు. ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను. ఓకేనమ్మా? అమ్మ ఇదిగో చక్కగా మిక్సీలో పట్టేసాను. ఓకేనమ్మా? ఇదిగో చూసారు ఎలాగ వచ్చిందో. మనం ఆడుకుని మెత్తగా మనకి ఏ టైప్లో కావాలో చూసుకుంటే జల్లించక్కలేదు కూడా. ఇదిగో ఇప్పుడు ఏం చేస్తాను అనుకున్నావు, ఇన్నాళ్ళ బెల్లం కలిపేసి తవతోను పీట మీద వేసి ఇలాగేలా పామేవారు పెద్ద ముసలమ్మలు. ఇప్పుడు అక్కర్లేదు. ఇదిగో ఇది చూపిస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా ప్రాసెస్. తవ్వ వేసుకుని, పీట వేసుకుని
సేమంటి పళ్ళాలు పెట్టుకుని మినపగుళ్ళమ్మవి అరకిలో వేసుకుంటే తీపి చాలదాం. 30 కేజీ వేస్తున్నాను బెల్లం. అది ఎందుకంటే తీపి లేదు కదా బెల్లం, కొంచెం వేసుకోవాలి. ఇదిగో నేను ఎండబెట్టుకున్నాను కాబట్టి మనం పొడాడుకున్నా బాగుంటుంది. ఇదిగో ఇప్పుడు ఇది ఇలాగ అరకిలోకి అరకిలో. ఇప్పుడు మనం మీకు తీపిని బట్టి వేసుకోండి. అది మీరు తినేలాగా అనుకో. ఇదిగో ఎంత అయ్యానో అనుకో, అంతే. ఓకేనమ్మా. కొందరు పంచదార కూడా వేసుకుంటారు ఇందులో, బెల్లంలో. ఇది నేను పచ్చాక మీ బెల్లంతో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తేనే కదా అర్థమవుద్ది అమ్మా. ఇదిగో ఇప్పుడు ఇది మనం చిన్నపట్టు అట్టుకుని 4 ఆయిల కింద ఆడేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. అప్పుడు నెయ్యి వేడి చేసుకుని పాలకాల్లోకి వెళ్ళి ఉండలు చేసుకుందాం. అది ఇన్నాళ్ళు ఏం చేసేవారంటే పళ్ళెంలో పెట్టి తవతో ఇలాగ పామేవారు. తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కదా, చక్కగా మిక్సీ పట్టేస్తున్నారు, తొందరగా కూడా అయిపోతుంది. ఓకేనమ్మా. ఇదిగో 30 కేజీ బెల్లం, 1/2 కేజీ గుళ్ళు, అక్కడ కేజీ పావు అయింది పిండిది. ఇదిగో ఇది 3 దవలా అవుద్ది. అంతా చేయను కదా, మళ్ళీ టక్కమని చేసుకుంటాకు ఉంటుంది. రండి చూపిస్తాను మీకు. అమ్మా మనం మొత్తం ఒకేసారి తినం కదా. ఇదిగో ఇలా వచ్చేసింది. ఇంక మనం ఏమి ఇదిగో సరే మిక్సీ పెడతాడు. బెల్లం మట్టికి ఎండబెట్టాలి. అచ్చు బెల్లమా అంటారు, అచ్చు బెల్లం కాదు. 1/2 కిలో ముక్కలు ఉంటాయి కదా, కేజీకి 4 ముక్కలు వస్తాయి. అది అమ్మ. ఇదిగో బెల్లం ఎప్పుడైతే ఇనిందో చక్కగా ఎండిపోతే మనం చెప్పినట్టు ఎండుతుంది, అంతే. బెల్లం ఎండకుండా వేసామనుకో ముద్దలాగా వస్తుంది. ఇలాగ ఉండాలి. ఈ కలర్ రావాలి. సున్నుండ మాడబెట్టేస్తున్నారమ్మా, మా వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. కంగారుగా చేయకూడదు సున్నుండ అనేది. ఇదిగో ఇప్పుడు ఇది 1/2 కిలో డబ్బా ఇది. ఇదిగో ఇది మళ్ళీ చేసుకుందాం. ఇదిగో ఇంకా కేజీ పిండి ఉంది, ఇందులో పోసుకుందాం. ఇదిగో నెయ్యి, అదిగో అది కిలో నెయ్యి వేడి చేసి పట్టుకొచ్చింది అక్క. ఇప్పుడు మనకు కావాల్సిన మట్టుకు ఇదిగో యాలకి పౌడర్ ఎంతో కాదు, ఎక్కువ వేసుకున్న మళ్ళీ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. సున్నుండ్ల ఫ్లేవర్ రాదు, అంతే. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఓకేనమ్మా. ఇదిగో మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు. ఇది 1/2 కిలో నెయ్యి. గోరెచ్చగా ఉండాలి, బాగా చల్లారిపోకూడదు, బాగా వేడిగా ఉండకూడదు. అది ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, ఎవరొకళ్ళు చెప్తారా అమ్మా. అదిగో సరిపోయింది. ఎంత పట్టింది? 100 గ్రాములు పట్టింది నెయ్యి. అదిగో పెద్ద పెద్ద సున్నుండలు చుట్టేవారు. ఇలా కలుపుకుని పక్కకు నొక్కుని మనకు కావాల్సింది తీసుకుందాం. మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పి నేను మీకు సింపుల్గా చూపిస్తున్నా. ఓకేనమ్మా. చేస్తాం. ఇది ఎక్కడ సరిపోతురా, ఫ్యామిలీ పెద్దది కదా. మరి పండగకి అందరూ వాళ్ళు పంపుతారు, మనం పంపాలి. ఎప్పుడు వండుకున్నది కాకుండా పండగకి ఏం వండుకున్నారని అడుగుతారు. మన పంపిస్తారు, మనం వాళ్ళకి పంపిస్తాం. పల్లెటూరులో ఇంకా ఆచారాలు. ఒక్క గరిటెడు పోసుకుందాం. అదిగో ఉండవడానికి, అంతే. ఓకేనమ్మా. ఇగోరా 1/2 కిలో పిండికి తీసేసాను, ప్లాస్టిక్ డబ్బాలు వేసేసుకున్నాను. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు చేసుకోవచ్చు. శీతాకాలం కదా, చక్కగా ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకోవచ్చు. అసలు మెటీరియల్ అని ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా 2 దగ్గరికి మాట చెప్తాను బంగారం. ఇదిగో ఈ చిన్నపిల్లలకి స్నాక్స్కి వేసుకున్నా గమ్మున తక్కువని తిన్నా. ఇగో ఇదేమన్నా మన మగవాళ్ళు తినేలాగుంటే ఈ సైజు చేసుకోవాలి. సున్నుండ అనేది ఈ సైజు కంపల్సరీ ఉండాలి. ఇది మన ఇళ్లలో తినేవాళ్ళకి ఎవరికన్నా పెద్దోళ్ళు పెట్టింది, ఇది మట్టి పిల్లలకి. ఓకేనమ్మా. ఇదిగో చక్కగా
ఇదిగో అప్పట్లో దీని మీద డబల్ ఉండేది, ఇప్పుడు ఎవరు తింటున్నారు షుగర్ వల్ల ఐరన్ ఫుడ్ మూలాన్ని. ఇప్పుడు పంచదార సున్నుండి తినట్లా, బెల్లం సున్నుండే. మీకు ఒక్కటే చెప్తాను, ఇలాగ వచ్చిన కారణం ఏంటంటే మనం బెల్లం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుని చక్కగా సరి పోసుకుని మిక్సీ పట్టేసుకుని ఓ డబ్బా నుండి వేసుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు కలుపుకోవచ్చు. ఓకేనమ్మా, చక్కగా ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో చూడండి చక్కగా ఎంత అందంగా ఉన్నాయి. మన ఇంట్లో చేసుకుంటే ఇదే బయట చేసుకోవాలంటే 600 కేజీ అమ్మా. ఇప్పుడు ఇది మనకు 2 కేజీలు వచ్చినాయి. ఇదిగో ఇంక కొంచెం ఉంది, అయిపోయింది. కొంచెం తొందరగా శీతాకాలం మనం తొందరగా చుట్టుకోండి. నెయ్యి తోడుకుపోద్ది కదమ్మా, ఒక్క చేత్తో చాలు. ఇది ఇలా సింపుల్గా కదా గట్టిగా నొక్కుకోవాలి. గట్టిగా నొక్కలేదు అనుకో ఇచ్చిపోద్ది. ఓకేనమ్మా, మరి చక్కగా నచ్చితే ఇలా చేసుకుంటారని చెప్పి మరి ఈ పండగ టైంలో మొదలుపెట్టాను ఈవేళ స్వీట్లు. అలా ఒక్కొక్కటి చేసి చూపిద్దాం మీకు అని చెప్పి. మరి అందంగా ఇలా చేసుకోండి. మంచి రెసిపీలతో వస్తాను మీ సాయమని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. చక్కగా చూస్తున్నారు ఎక్కడెక్కడోళ్ళు, మంచి స్పందన వస్తుంది, మంచి కామెంట్లు పెడుతున్నారు. చాలా సంతోషం రా. మీ అందరూ నా ఆత్మీయులు. అది మీరెవరో నేను ఎవరినో నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. చాలా మనస్ఫూర్తిగా చాలా సంతోషం. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఓకేనమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.